ఆయన యూనిఫామ్ లో లేకుండా అక్కడ మీరు ఫస్ట్ తెలుసుకోండి సార్. మీకు తెలియకుండా మీకు తెలియకుండా మీకు నాకు తెలిసినంత మీకు నాలెడ్జ్ లేదు, అసలు ఇన్ఫర్మేషన్ తెలియదు. మీరు ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి డిబేట్లలో కూర్చొని మాట్లాడుతున్నారు. ఏంటంటే మీరు ఏం మాట్లాడినా మీడియా ఛానల్లో కూర్చొని మాట్లాడితే ప్రజలు నమ్ముతారని ఒక బిలీఫ్ సిస్టమ్ లో మీరు ఉండిపోయారు తప్ప అసలు తెనాలి ఇన్సిడెంట్ తెలుసా మీకు? తెనాలి ఇన్సిడెంట్ లో ఏం జరిగిందో తెలుసా? మీరు పోయి కలిసారా వాళ్ళతో? అసలు అక్కడ పోలీసు వాళ్ళు ఎందుకు వెళ్ళారో తెలుసా మీకు? అసలు సార్ క్రిమినల్ అయినా హూ ఆర్ టు బీట్ దెమ్? అక్కడ కోర్ట్స్ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఉంది, చట్టాలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు సార్. హూ ఆర్ ద పోలీస్ టు బీట్ దెమ్? యు వాంట్ టు సపోర్ట్ హిమ్? యు వాంట్ టు సపోర్ట్ ద పోలీస్? యు వాంట్ టు సపోర్ట్ ద పోలీస్? టెల్ మీ. మీరు పోలీసు వాళ్ళని సపోర్ట్ చేస్తారా? రేపు మిమ్మల్ని కూడా వచ్చారని కొడతారు. చెప్పండి, మిమ్మల్ని కూడా రేపు వచ్చారని కొడతారు. రేపు మిమ్మల్ని కూడా కొడతారు. ఓకేనా? రేపు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు తెలుసా అసలుకి వాళ్ళు విసికెత్తిపోతే జాబ్ కి రిజైన్ చేసి ఇంట్లో కూర్చోవాలి? అలా పనిచేయడానికి లేదు. రూల్స్ తెలుసుకొని మాట్లాడండి. తెలియకుండా ఊరికి మాట్లాడతారు మీరు. ఏం తెలుసు మీకు? రూల్స్ ఏం తెలీదు. అందుకోసమే మీరు ప్రోత్సహిస్తున్నారు వాడిని. ఒక హోమ్ మినిస్టర్ అలా కూర్చొని పక్కన 2 IPS ఆఫీసర్లను కూర్చోబెట్టుకుని అలా ప్రోత్సహిస్తారా ఇల్లీగాలిటీని? తెలుసా మీకు దాని వైలేషన్? పబ్లిక్ ఏం నేర్పించాలనుకుంటున్నారు మీరు? అయిపోయిందా? ఏం అయిపోయింది? అసలు రౌడీ అయినా ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అయినా ఇండియన్ చట్టాల ప్రకారం మళ్ళీ మీరు రవికిరణ్ గారు మాట్లాడతారు ఒకసారి. విజయకిరణ్ గారు మీరు ఆగండి. రవికిరణ్ గారు మాట్లాడతారు. విజయకిరణ్ గారు మీరు ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉండండి. రవికిరణ్ గారు మాట్లాడాలి. బ్రదర్ తెలుసుకొని మాట్లాడారు. నువ్వు ఒక పొలిటీషియన్ వా? నువ్వు ఒక పొలిటీషియన్ వా? భారతదేశంలో క్రిమినల్ కూడా ఒక సిటిజనే. క్రిమినల్ కు కూడా రాజ్యాంగం ఉంది. ఇలాంటి పొలిటీషియన్స్ ఉండబట్టే మన రాజ్యాంగాలు ఇలా ఉన్నాయి. రాజ్యాంగం అమలు చేయలేకపోతున్నాం బికాస్ ఆఫ్ మీలాంటి వాళ్ళ వల్ల. రాజ్యాంగం గురించి తెలుసుకొని మాట్లాడండి ఫస్ట్. రవికిరణ్ గారు ఉన్నాయి. బాలగారు మీరు ఆగండి. రవికిరణ్ గారు మాట్లాడతారు. రవికిరణ్ గారు సార్, ఇప్పుడు ప్రతిదానికి కూర్చొని అడ్డం పడిపోయి క్రాస్ టాక్ చేస్తే ఉపయోగం ఉండదండి. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఇప్పుడు జనాలు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ కి తండోపతండాలుగా వస్తున్నారంట. రావచ్చు, దాని తప్పేమో.